శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సర్వచైతన్యరూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీంమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो జ్ఞానమయప్రదీపః. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అక్షరభిక్షను ప్రసాదించి మరొక జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు, నా విద్యాభ్యాస కాలాన తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదము పెట్టినటువంటి మాతృమూర్తులకు, ఎంతో ఆదరణ చూపినటువంటి తండ్రులకు నా ధన్యవాదపూర్వక నమస్కారములు. శ్రీ పరదేవత స్వరూపులరా, బ్రహ్మ నారదునికి చెప్పిన విషయాన్ని నారదుడు వ్యాసమహర్షికి చెప్పాడు. వ్యాసమహర్షి జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు. త్రిమూర్తులు శ్రీ మణిద్వీపం చేరారు. విష్ణువు అతడి మందిరములోని సౌందర్యమూర్తిని, ఆమె సనాతని అయిన శ్రీ పరదేవతగా గుర్తించి ఆ సంగతి తన పక్కనే ఉన్నటువంటి బ్రహ్మకు, శంకరునికి కూడాను చెప్పాడు. తర్వాత విష్ణువు బ్రహ్మ రుద్రులతో, ఓ మహానుభావులారా, మనం పరదేవతను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆమె దగ్గరికి వెళ్దాం. ఆ మహామాయ మనకు తప్పక వరాన్ని ప్రసాదిస్తుంది. నిర్భయంగా తదేక నిష్ఠతో ఆ తల్లిని ఉపాసించుదాం. ఎందుకంటే సాపాయాత్ పరదేవత, అటువంటి ఆ తల్లిని నిర్భయంగా కూడాను ఆరాధించాలి. ద్వారపాలకులు అడ్డగిస్తే అక్కడే నిలిచి ఆ తల్లిని స్తుతిద్దాం అన్నాడు. ఆ మాటలకు శంకరుడు, బ్రహ్మ కూడా సంతోషంతో ఒప్పుకున్నారు. తర్వాత ఆ ముగ్గురు ద్వారం దగ్గర విమానం దిగారు. ద్వారస్థాన్ వీక్షతాన్ సర్వాన్ దేవి భగవతి తదా స్మితం కృత్వా చకారాసు తాం స్త్రీను స్త్రీరూపధారిణః. శ్రీ పరదేవత త్రిమూర్తుల్ని ద్వారం దగ్గరే చూసింది. ఒక్కసారి చిరునవ్వు చిందించింది. వెంటనే ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడాను స్త్రీ రూపాలను పొందారు. వివిధ ఆభరణాలు ధరించినటువంటి యువతులు అయ్యారు. హఠాత్తుగా జరిగినటువంటి ఆ సంఘటనకు వాళ్ళు ముగ్గురు కూడాను చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళు ఆ పరదేవత దగ్గరకు వెళ్ళి ఆమె పాదాలను ఆశ్రయించారు. ఆమె వారిని ఎంతో దయతోటి చూచింది. వారు ఆమెకు నమస్కరించి ఆమె దగ్గరే ఎదుటగా కూర్చున్నారు.
అక్కడ వారికి విలువైన మణులు పొదిగినటువంటి అమ్మవారి యొక్క పాదపీఠం కనిపించింది. ఆ పాదపీఠం నుండి కోటాను కోట్ల సూర్యకాంతికి సమానమైనటువంటి దివ్యమైన కాంతి వెలువడుతూ ఉంది. ఒక సూర్యకాంతే ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది. అటువంటిది కోటాను కోట్ల సూర్యకాంతి అంటే ఇక మనం చెప్పాల్సిన పని లేదు. అదే సందర్భంలో ఎర్రని, నీలి, పసుపు పచ్చని వస్త్రాలు కట్టుకున్నటువంటి అమ్మవారి చెలికత్తెలు ఆమె దగ్గరగా ఉండి సేవలు చేస్తూ ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఎంతో ఏకాగ్రతతో ఆటపాటలతో అమ్మవారికి ఆహ్లాదం కలిగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆనందంతో వీణ మొదలైనటువంటి వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు. నఖ దర్పణ మధ్యే వై దేవ్యా చరణ పంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం అహం విష్ణుశ్చ రుద్రశ్చ వాయురగ్నిర్యమో రవిః స్థావర జంగమంబులును శంకరుడేనును కేశవుండునున్ పావకుడింద్రుడున్ వరుణ వాయు కుబేర రవీందు ధర్మ విశ్వావసు చిత్రకేతు సురవారవధూముని యక్ష సిద్ధ సాధ్యాబలులున్ ఫణీశ ముఖరాహి కులంబులు విష్ణులక్ష్మినుల్. శ్రీ పరదేవతా స్వరూపులారా, భువనేశ్వరి పాదాలు చాలా కోమలంగా ఉన్నాయి. ఆమె కాలి గోళ్ళు స్వచ్ఛమైనటువంటి అద్దాల్లాగా ఉన్నాయి. భగవతి భువనేశ్వరి కాలిగోటి యందు త్రిమూర్తులకు సమస్త సృష్టి కనబడుతున్నది. అంటే స్థావర జంగమాలు, సమస్త బ్రహ్మాండం, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, వాయువు, అగ్ని, యమధర్మరాజు, సూర్యచంద్రులు, వరుణ కుబేరులు, త్వష్ట, ఇంద్రుడు, పర్వతాలు, సముద్రాలు, నదులు, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసులు, చిత్రకేతుడు, శ్వేతుడు, చిత్రాంగదుడు, నారదుడు, తుంబురుడు, ఆహా, ఊహులు, అశ్విని కుమారులు, వసుగణాలు, సిద్ధులు, సాధ్యులు, పితరులు, శేషుడు మొదలైన సకల నాగరాజులు, కిన్నరులు, సర్పాలు, రాక్షసులు కనిపించారు. వైకుంఠో బ్రహ్మలోకచ్చ కైలాసః పర్వతోత్తమః సర్వం తదఖిలం దృష్టం నఖ మధ్యస్థితం చ నః. వైకుంఠ బ్రహ్మలోకవాసులు కూడాను వారికి కనిపించారు. బ్రహ్మదేవుని జన్మస్థానమైన పద్మం అచ్చటనే ఉంది. దాని మీద చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నాడు. శేషశాయి, విష్ణువులు, మధుకైటభులు కూడా త్రిమూర్తులకు కనిపించారు. శ్రీ పరదేవత కాలిగోటిలో కనిపించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి యువతీ రూపాలతో ఉన్నటువంటి త్రిమూర్తులు చాలా అబ్బురపడ్డారు. ఈ త్రిమూర్తులు 1000 సంవత్సరాలు శ్రీ పరదేవత యొక్క సాన్నిధ్యంలోనే గడిపారు. శ్రీ పరదేవత స్వరూపులారా, శ్రీ మహావిష్ణువు శ్రీ పరదేవతను ఉద్దేశించి నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్ర్యై
సతతం నమః. కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. ప్రకృతి దేవికి విధాత్రికి నమస్కారాలు. కళ్యాణ స్వరూపిణి, మనోరథాలను నెరవేర్చున్నది, వృద్ధి సిద్ధి స్వరూపయగు భగవతికి అనేక నమస్కారాలు. పంచకృత్య విధాత్ర్యై తే భువనేశ్యై నమో నమః. సర్వాధిష్టానరూపాయై కూటస్థాయై నమో నమః. అర్థమాత్రార్థభూతాయై హృల్లేఖాయై నమో నమః. మృక్యదనంబకున్ శ్రవదమోఘ కృపారస దృక్కదంబకున్. మృక్యద తల్లికిన్ చరణమూల నమజ్జన కల్పవల్లికిన్. మృక్యద సిద్ధికిన్ విషయమోహ నిరాస పదైక బుద్ధికిన్. మృక్యద మాయకున్ సుర సమూహ వచో రచనానుగేయకున్. సచ్చిదానంద రూపిణి, ప్రపంచానికి ఉత్పత్తి స్థానం, సృష్టి స్థితి సంహార అనుగ్రహ తిరోభావాలు అనే 5 పనులను చేసే భగవతి భువనేశ్వరికి అనేక నమస్కారాలు. సర్వాధిష్టానముగు భగవతికి అనేక ప్రణామాలు. తల్లి, సమస్త ప్రపంచం నీయందే విరాజమానమై ఉంది. ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు నీవే కారణమవుతున్నావు. నీ మాయ ఈ సృష్టిని అందంగా ఉండేటట్లు చేస్తుంది. నీలోనే సకల జగత్తు కూడా ఉంది. ఈ విషయంలో నాకేమాత్రం సందేహం లేదు. ఈ విశ్వమంతా సత్ అసత్తులతో నిండి ఉంది. 16 మరియు 7 తత్వాలతో నీ ఆకృతి ఉంటుంది. మాకు ఇంద్రజాలం వలె నీ సాక్షాత్కారం కలుగుతుంది. కేవలం నీ ఆనందం కోసం లీలలను చేస్తావు. శ్రీ పరదేవత స్వరూపులారా, మానవుడు చేసేవి కర్మలు, భగవంతుడు లేదా భగవతి చేసేటువంటివి క్రీడలు లేదా లీలలు అవుతాయి. అమ్మా, నీ శక్తి లేకపోతే ఏ వస్తువు తన రూపంలో ఉండదు కదమ్మా. ప్రీణాతి విశ్వమఖిలం సతతం ప్రభావైః స్వైస్తేజసా చ సకలం ప్రకటీకరోషి. అస్యేవ దేవి తరసా కిల కల్పకాలే కో వేద దేవి చరితం తవ వైభవస్యా. త్రాతా వయం జననితే మధుకైటభాభ్యాం లోకాచ్యతే సువితతాః ఖలు దర్శితా వై. కడు దురితాత్ములైన మధుకైటభులన్ సమయించి లోకముల్ ఒడివడిగానుపింప మము బ్రస్ఫుట గౌరవమందజేసి ఇవ్వడువున నేలితమ్మ నిన్ను వర్ణన చేయగ నీ ప్రభావమున్ కడు తెలియంగజాలుదుమే కావుము సత్కృప మమ్ము శాంకరీ. ఓ శాంకరీ, నీ తేజస్సుతో సమస్త జగత్తు పుడుతుంది. ఈ జగత్తు సుఖ సంతోషాలతో ఉండటానికి నీవు ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటావు. అమ్మా, ప్రళయకాలంలో ఈ సృష్టిని నీలో కలుపుకుంటావు. నీ చరిత్రను పూర్తిగా తెలుసుకున్నవారు ఎవరూ లేరు. మాత, మమ్మల్ని మధు కైఠవుల నుండి రక్షించావు. మా పట్ల దయతో మణిద్వీపాది విశాల లోకాలను కూడాను చూపించావు. దేవి, మేము నీ ప్రభావాన్ని తెలుసుకోలేనప్పుడు మరొకరు ఏమాత్రము తెలుసుకోలేరు. నీవు సృష్టించిన లోకాలన్నింటినీ మాకు కనపడినట్లు చేశావు.
అస్మాభిరత్ర భువనే హరిరన్య ఏవ దృష్టస్యవః కమలజః ప్రచిత ప్రభావః అన్యేషు దేవి భువనేషు న సంతి కిం తే కిం విద్మదేవి వితతం తవ సుప్రభావం. హరుడైనన్ విధియైన నేనయిన మా కన్యుండు వేరొక్కడైన రతిన్ నీ చరితంబు పేర్కొన ననంతంబౌ విభావ్యంబు నీ చరణాంచన్నఖ దర్పణంబున జగజ్జాలం బగణ్యంబుగా నరుదై చొప్పడే నీ చరిత్రము మహానంబౌ గదా శాంకరీ. కరములు నీ పదాబ్జముల గన్నులు నీ ముఖ దర్శనంబునన్ గరమలరంగ జిత్తము జగన్మయతామక రూపరేఖనాదు రసన నీదు నామమును దొట్రిలకెప్పుడు నిల్చునట్లుగా కరుణ నొకింత చూపినను కాంతుము ముక్తి పదంబు శాంకరీ. ఓ దేవి, మేము ఈ లోకములో వేరొక బ్రహ్మను విష్ణువును శంకరుడిని చూచాం. వారెంతో శక్తి కలవారు. ఇతర లోకాలలో వీరు లేరా? చెప్పడానికి అలబి కానీ నీ ఐశ్వర్యాన్ని మేమెట్లా తెలుసుకోగలుగుతాము? నీ రూపం ఎప్పుడు నా హృదయంలో ఉండాలి. నేను నీ నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. నా కళ్ళు ఎప్పుడు నీ పాదపద్మాలనే చూస్తూ ఉండాలి అని నేను వినయంతో నమస్కరిస్తున్నాను. భృత్యోయమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. ఏషా వయోరవిరతా కిల దేవి భూయాద్ వ్యాప్తి సదైవ జననీ సుతయోరివార్యే. త్వం వేస్తి సర్వమఖిలం భువన ప్రపంచం సర్వజ్ఞతా పరిసమాప్తి నితాంత భూమి. కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవాని తవేంగితం స్యాత్. బ్రహ్మ సృజత్యవతి విష్ణురుమాపతి సంహారకారక ఇయం తు జనే ప్రసిద్ధి. కిం సత్యమేతదపి దేవి తవేచ్ఛయా వై కర్తుం క్షమావయమజే తవ శక్తియుక్తాః. అమ్మా, నన్ను నీ దాసునిగా భావించు. నిన్ను నా స్వామినిగా పాలకురాలిగా ఎప్పుడూ నా మనసులో తలుచుకుంటూ ఉంటాను. తల్లి కొడుకుల భావము నీలో నాలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మమ్మల్ని కన్న బిడ్డల వలె కాపాడవలసింది. సకల లోకాల రహస్యాలు నీకు తెలుసు. నీకు తెలియంది ఏమీ ఉండదు. సమస్తం నీలోనే లీనమవుతుంది. నేను ప్రత్యేకించి చెప్పుకోవలసింది ఏమీ లేదు. అమ్మా, నీవు సముచితం అనుకున్న దానిని చేయవలసింది. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, రుద్రుడు సంహారం చేస్తాడు. నీవు సంకల్పించటం వలనే నాలో శక్తి ఉంటుంది. అప్పుడే నేను జగత్తుకు స్థితిని కలుగజేయగలుగుతాను. ఓ పార్వతీదేవి, నీవు అందరికీ తల్లివి. జగత్తును పాలించుట, దానిని నిలుపుట నీవు సహజంగానే చేసే పనులు. నీ శక్తి చేత సూర్యుడు జగత్తుకు వెలుగును ఇస్తూ ఉన్నాడు. నీవు శక్తి రూపంతో ఉన్నదానివి. ఈ ప్రపంచం నీ వల్లనే చూడబడుతూ ఉంది. త్రిమూర్తులమైనటువంటి మేము నీ దయతోనే ఉనికితో ఉన్నాం. నీ దయతోనే మా ఆవిర్భావము తిరోభావము కూడా జరుగుతుంటాయి. అమ్మా, నీవే నిత్యవు, జగజ్జననివి.
ప్రకృతివి, సనాతన దేవివి. ధీమంతులకు వారి బుద్ధి, శక్తిశాలులకు వారి శక్తి నీవే అనున్నది నిశ్చయం. కీర్తి, కాంతి, కమల నీ నామాలే. నీవు శుద్ధ స్వరూపము. నీ ముఖం ఎప్పుడునూ వాడదు. ముక్తిని ప్రసాదించడం నీ సహజ స్వభావం. మానవలోకంలోకి వచ్చినప్పటికీ సదా విరక్తి భావంతోనే ఉంటావు. వేదాలు గొప్పగా చెప్పినటువంటి గాయత్రీదేవి నీవే. స్వాహ, స్వధా, భగవతి, ఓం అనే రూపాలు కూడా నీవే. దేవతలను రక్షించడానికి వేద శాస్త్రాలను నీవే ఏర్పాటు చేశావు. సముద్రంలోని అలల వలె సకల ప్రాణులు అశాశ్వతమైనవే. ఈ సమస్తం పుట్టుకలేని బ్రహ్మ అంశాలే అవుతున్నాయి. నిస్వార్థంతో సృష్టి, స్థితి, లయలను చేస్తుంటావు. నీ మహిమ సాధారణ జనులకు కూడా తెలిసినటువంటిది. నమో దేవి మహావిద్యే నమామి చరణౌ తవ. సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. అమ్మా మృక్యద నీ పదంబులకు సర్వార్థంబులీజాలు దీవమ్మాయన్ బెడబాపి జ్ఞానమిడవమ్మా. దీన సంరక్షణం బిమ్మయి చేసక తీరదమ్మ వినతోపేక్షల్ భవదృష్టిలేవమ్మ. నమ్మిటి నమ్మ కావలెనమ్మ నెమ్మదిన్ శాంకరి. అమ్మా, నీవు మహావిద్యాస్వరూపిణివి. నీ విగ్రహం శుభాలను కలిగిస్తుంది, అందరి కోరికలను తీరుస్తుంది. నాలోని అజ్ఞానాన్ని, మాయను పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించమమ్మా. దీనుడిని రక్షించడం కోసం ఈ పని చేయటం నీకు తప్పదమ్మా. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముకొని ఉన్నాను. పదే పదే నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అని విష్ణువు భువనేశ్వరీ దేవిని స్తుతించాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ ఎపిసోడులోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.